బంజారా హిల్స్లోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. 3వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? అయితే బంజారాస్ నుండి రోడ్ నెంబర్ 11లో ఉన్న స్కై బ్లూ అనే హోటల్లో కూర్చోబెట్టే 3వ అంతస్తు అగ్ని ప్రమాదం సంభవించింది. దీంట్లో ఏదైతే ఆ పైన ఉన్న పెంట్ హౌస్ అంటే అనధికారికంగా నిర్మించిన పెంట్ హౌస్ లో తన వర్కర్స్ కోసం అని చెప్పి కూడా పెంట్ హౌస్ నిర్మించడం జరిగింది. పెంట్ హౌస్ లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేరుల వల్ల ఈ అగ్ని ప్రమాదం సంభవించింది ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. అయితే పెద్ద ఎత్తున శబ్దం చేస్తూ ఒక్కసారిగా మంటలు అందుకోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, హోటల్లో ఉన్న కస్టమర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఉరుకులు పరుగు పెడుతూ దీని వరకు పరుగు పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఉన్న సిబ్బంది ఏదైతే హోటల్ సిబ్బంది వెంటనే ఈ బిల్డింగ్ సంబంధించిన పవర్ సప్లై మొత్తం కట్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే సంఘటన వివరాలు తెలుసుకున్న పోలీసు అధికారులు వెంటనే రంగంలో దిగడం జరిగింది. ఆ వెంటనే 3 ఫైరింగ్ రప్పించడం జరిగింది. 3 ఫైరింగ్ రెడ్ కాలంలో మంటలు కూడా పూర్తిగా దాదాపు అదుపులో తెచ్చాయని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఆ 3వ ఫ్లోర్ లో వేసుకుంటున్న మంటలన్నీ కూడా దాదాపుగా ఒక 10 నిమిషాల వ్యవధిలోనే అధికారులు పూర్తిగా మంటల్ని అదుపులో తెచ్చారు. అయితే దీంతో చూసినట్లయితే పూర్తిగా ఇది అక్రమంగా నిర్మించి పెట్టారు. అంతేకాకుండా తమ వర్కర్ల కోసం, హోటల్లో పనిచేస్తున్న వర్కర్ల కోసం ఇది నిర్మించారు. అయితే దీంట్లో ఉన్న అయితే వర్కర్స్ వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంబంధించినతోటి ఇది సంబంధించిందని చెప్పి ప్రస్తుతానికి అధికారులు అంటున్నారు. ఇప్పటికైతే 3 ఫైరింగ్ల రంగంలో దిగి పూర్తిగా మంటలను అదుపులోకి తెచ్చాయి. దీంట్లో ఇప్పటికీ లోపలైతే ఎవరు కూడా గాయం కాలేదు, ఎవరు కూడా అందరూ కూడా క్షేమంగా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకైతే అధికారులు పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఎక్కడైతే వర్కర్లు మంటలు ఒక్కసారి వేసుకోవడంతో వెంటనే వాళ్ళు చాటిచక్యంగా పైన ఉన్న వాళ్ళంతా కూడా వర్కర్లను కూడా కిందికి రావడం జరిగింది. అంతేకాకుండా హోటల్లో స్టే చేస్తున్న వాళ్ళందరూ కూడా అందరినీ కూడా ఒక్కసారి అందరూ కూడా బయటకు రప్పించారు. దీంట్లో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టంగా జరగలేదు చెప్తున్నారు. అయితే పైన ఉన్న పెట్రోల్ పూర్తిగా కాలిపోయింది. దీంట్లో ఇప్పటికీ చూసినట్లయితే ఎవరు ఎలాంటి ప్రాణ నష్టం లేదని చెప్పి అధికారులు చెప్పారు. ఫైర్ ను మాత్రం కంట్రోల్లో తెచ్చామని చెప్పి కూడా అధికారులు చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.